ఒకసారి ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుందంట. 2 టీములు ఉంటాయి. ఈ టీం వాళ్ళు అక్కడ గోల్ చేస్తే వీళ్ళ పాయింట్ వస్తుంది, అక్కడ వాళ్ళు ఇక్కడ గోల్ చేస్తే వాళ్ళ పాయింట్ వస్తుంది. ఫుట్బాల్ మ్యాచ్ చాలా రసవత్తంగా జరుగుతుంది. చాలా మరి 2 దేశాల వాళ్ళు చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. అది ఫైనల్ మ్యాచ్. గ్రౌండ్ అంతా కూడా మరి కేకలతో నిండిపోతూ ఉంది. మా దేశం గెలిచిద్దంటే మా దేశం గెలిచిద్దని అందరూ కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ టీం ఆడేవాళ్ళు 2 టీమ్స్ కూడా ప్రాణం పెట్టి మరీ ఆడుతూ ఉన్నాయి. అయితే ఇంతలో ఒక టీములో ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఆ బాల్ని అందించబోయి వెంటనే అతను షాట్ కొట్టాడు. వెంటనే అది గోల్ అయిపోయింది. అంటే అది తన సెల్ఫ్ గోల్ అయిపోయింది. తన గోల్ తానే కొట్టుకున్నాడు. ఎదుటి వాళ్ళకి పాయింట్ ఇచ్చేసాడు, ఎదుటి వాళ్ళకి ఈ పాయింట్ అందించేశాడు. వెంటనే ఆ గ్రౌండ్లో తలదించుకున్నాడు. మిగతా టీం వారు వచ్చారు. చూసి, నీకు సిగ్గు లేదురా, ఇది ఫైనల్ మ్యాచ్, మన దేశం ఓడిపోతుంది, నీ వల్ల ఓడిపోతుంది, ప్రాణం పెట్టి ఆడుతున్నాం అని ఇష్టం వచ్చినట్టుగా తిడతా ఉన్నారు. ఆయన కూడా తలదించుకున్నాడు. నా వల్ల తప్పు జరిగిపోయింది, నా వల్ల దేశం ఓడిపోతుంది అని ఆ వ్యక్తి ఎంతగానో కృంగిపోతూ ఉన్నాడు. ఫస్ట్ హాఫ్ అయిపోయింది. నెక్స్ట్ గ్రౌండ్లో అందరు ఉన్నారు. ఇతను ఎవరు పట్టించుకోవట్లేదు. చివరికి ఆ స్టేడియంలో వాళ్ళందరూ కలిసి వాడి వల్ల మన దేశం ఓడిపోతుంది, వాడిని బయటికి గెంటేయండి అని చాలా సీరియస్గా అరుస్తూ ఉన్నారు. అప్పుడు అతను బయటకు వచ్చి అతను ఏడుస్తూ ఉన్నాడు. అక్కడే కూర్చుని మోకాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉన్నాడు. ఈలోపు ఆ కోచ్ వచ్చాడు. కోచ్ వచ్చి భుజం మీద చేయి వేసి అర్చున్నాడు. హలో, ఫస్ట్ హాఫ్ మాత్రమే అయిపోయింది, ఇంకా హాఫ్ మిగిలి ఉంది, భయపడక, నువ్వు గెలుస్తావు, నువ్వు విజయం సాధిస్తావు అని ఆ కోచ్ వచ్చి వెన్ను తట్టాడు, భుజం తట్టాడు. సార్, నా వల్లే ఈ పాయింట్ పోయింది సార్, నా వల్లే దేశం ఓడిపోబోతుంది సార్, నన్ను క్షమించడం మా దేశం సార్ అంటే, భయపడకు, ఇంకా ఆకు మిగిలింది, నువ్వు విజయం సాధిస్తావు వెళ్ళని ఆ కోచ్ అతను భుజం తట్టి లేపాడు. అతడు లేచి మళ్ళా ఆటలో దిగాడు. ఒక్కసారిగా స్టేడియం అంతా లేచి చప్పట్లు మారుమోగిపోతుంది. ఏందా అని చూస్తే, ఏమిటని చూస్తే, ఏ వ్యక్తి వల్ల అయితే దేశం ఓడిపోయిందని అన్నారు, ఏ వ్యక్తి వల్ల అయితే ఆట ఓడిపోతామన్నారో అదే వ్యక్తి ద్వారా ఆయన దేశాన్ని గెలిపించాడు. దేవుని స్తోత్రం. అదే వ్యక్తి ద్వారా అద్భుతమైన విజయాన్ని సాధించాడు. అందరూ కూడా అతన్ని విజయం సాధించారని అతన్ని ఘనపరిచారు, బహుమతులు ఇచ్చారు, ఎంతగానో హెచ్చించారు. ఈ రోజున తృణీకరించబడిన చోటే అతడు అద్భుతమైన ఘనతకు కారణంగా మార్చబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో కూడా అంతా అయిపోయింది, ఇక నా జీవితంలో మిగిలిందేం లేదు, ఇక నా జీవితంలో ఈ అనారోగ్యం పాలైపోయింది, నా వయసు సగం అయిపోయింది, ఇక నేనేం సాధించలేను, ఇక నా బ్రతుకుల్లో ఏమీ లేవు, ఇక నా జీవితం అంతా కూడా ముగిసిపోతుంది అని ఒకవేళ నీవు అనాలోచన చేయొద్దు. ఈరోజు నా నీ జీవితం అయిపోయిందని ఆలోచన మాత్రం ఉండద్దు. తెలుసా, ఇంకా జీవితం మిగిలింది, ఇంకా నీ పట్ల దేవుడు ప్రణాళిక మిగిలింది, ఇంకా దేవుడు నీ ద్వారా అనేకమైన కార్యాలు చేయించబోతున్నాడు, నీ ద్వారా దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు జరిగించబోతున్నాడు. నీ కుటుంబానికి, నీ ఇంటికి, నీ ద్వారా దేవుడికి ఒక మహిమగలన్న పాత్రగా నేను దేవుడు వాడుకోబోతున్నాడు. అయితే ఈరోజు ఆ భుజం తట్టినటువంటి కోచ్కి తన ధైర్యం తెచ్చుకున్నాడు. పరమ కోచ్ అయిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి నువ్వు మోకాల మీద ఏడుస్తూ, ఈ రోజున దేనివల్ల ఇంతవరకు నా జీవితం
సగం అయిపోయింది. ఇదిగో ఈ తప్పిదం వల్ల, ఈ పొరపాట్ల వల్ల అయిపోయిందని ఒకవేళ ప్రభు దగ్గర నీ పాపములను ఒప్పుకొని నీ తప్పిదాలను సరిచేసుకొని ఆ దేవుని పాదాల దగ్గర చేరి మోకాల మీద నువ్వు ప్రార్థన చేసి ఆ దేవుడికి నువ్వు సమర్పించుకుంటే పిల్లరా, మిగతా జీవితంలో నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. దాని స్తోత్రం. నిన్ను ప్రపంచం అంతటా దేవుడు వాడుకోబోతున్నాడు. నీ కుటుంబానికి ఎక్కడైతే తృణీకరించబడ్డావో, ఎక్కడైతే మరి తీసివేయబడ్డావో, ఎక్కడైతే నీ వల్లే ఇదంతా జరిగింది, నీ వల్లే అప్పుల పాలైపోయావు, నీ వల్లే అనారోగ్య పాలైపోయావు, నీ వల్లే ఈ బిజినెస్లో లాస్ వచ్చింది, నీ వల్లే ఇదిగో ఈ సేవ పాడైపోయింది, నీ వల్లనే ఎక్కడైతే నేను తృణీకరించబోయాడో, అదిగో జాన్ మార్క్ అనే ఆ యవనస్తు ఆ టీం మెంబర్స్ ద్వారా ఆయన తృణీకరించబడిన చోట ఇచ్చించబడినట్లుగా ఈరోజు నిన్ను కూడా నీ వల్లే అన్న చోటని దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు అన్న సంగతి జ్ఞాపకం చేసుకో. విషయం తెలుసా, ఫస్ట్ హాఫ్ మాత్రం అయిపోయింది, ఇంకా సెకండ్ హాఫ్ ఉంది. నీ జీవితం అయిపోయింది కాదు, ఇక నా జీవితం అయిపోయింది, నీకు మా బ్రతుకు ముగించడమని కాదు, నీ జీవితంలో దేవుడు ఒక ఉన్నతమైనటువంటి కార్యాలు జరిగించబోతున్నాడు. దేవుని స్తోత్రం. నీ దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు, ఆయుష్ని ఇవ్వబోతున్నాడు. నీ ద్వారా దేవుడు ఆశ్చర్యకరం జరిగించబోతున్నాడు. అయితే పరమ కోచినటువంటి ఆ పరమదేవుడైనటువంటి యేసయ్య దగ్గరకు వచ్చి నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టి నీ పాపములను ఒప్పుకొని నువ్వు చేసిన తప్పిదమును విడిచిపెట్టి ఆ దేవుడి సందులో నువ్వు నీ జీవితాన్ని అప్పగించుకొని ప్రతిరోజు ఆయన సందులోకి వస్తూ ఆయన వాక్యం చదువుతూ ఆయన కొరకు నీతికి యథార్థంగా బ్రతుకుతూ ప్రభు సందులో నువ్వు ప్రార్థించు. నీ జీవితాన్ని దేవుడు విజయవంతంగా, ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా దేవుడు మార్చబోతున్నాడు. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుతాం చూడండి. నిర్గమకాండం 34వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడనైనాను ఏ జనములోనైనాను చేయబడిన అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమునున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యము చూసేదరు. నేను నీ ఎడల చేయబోనది భయంకరమనేది. దేవుని స్తోత్రం. సర్వశక్తి కలిగిన దేవుడు మోషేతో చెప్తున్నాడు, మోషే, నువ్వు ఏ ప్రజల నడుమున్నావో ఆ ప్రజలందరి ఎదుట నేను ప్రజలందరి ఎదుట భూమి మీద ఎక్కడ ఏ జనములో చేయబడినటువంటి ఆ అద్భుతమైన కార్యాన్ని నీ ద్వారా నీ ఎడల జరిగించబోతున్నానని జీవాధిపతి అనే దేవుడు చెప్తున్నాడు. దేని స్తోత్ర. ప్రభునందు పిల్లారా, మోషే అనే వ్యక్తి ఉన్నాడు కదా. ఈ మోషే అనే వ్యక్తి ఐగుప్తు దేశంలో ఉన్నాడు. ఐగుప్తు దేశంలో 40 సంవత్సరాలు పెరిగాడు. అయితే తాను దేవుని బిడ్డనని, నేను హెబ్రీన్ అని తెలుసుకున్నాడు. అప్పుడు ఐగుప్తులో బానిసలు ఇజ్రాయేల్ ప్రజలందరినీ దర్శించడానికి మోషే వెళ్ళాడు. అప్పుడు ఇజ్రాయేలు వారిలో ఐగుప్తుడు వచ్చి ఇజ్రాయేల్ని కొట్టాడు. అప్పుడు మోషేకి నేను కూడా హెబ్రీడను అని తెలిసింది కదా. ఆ మోషే అప్పుడు రాజు కుమార్తె దగ్గర పెరుగుతూ ఉన్నాడు. అప్పుడు ఆయన ఒక యువరాజుగా ఆయన ఐగుప్తు దేశం అన్నాడు. అయితే తాను ఒక హెబ్రీడనని, తాను కూడా దేవుని బిడ్డనని తెలుసుకున్న తర్వాత ఆయన తన జనులను పనులు చూడటానికి వచ్చాడు. అప్పుడు ఐగుప్తుడు వచ్చి హెబ్రీడును ఇజ్రాయేలును కొడుతున్నప్పుడు ఏం జరిగిందంటే, అప్పుడు మోషే చూసి వెంటనే ఐగుప్తుని చంపి పాతిపెట్టాడు. ఆ విషయం రెండో రోజున వీళ్ళిద్దరికి ఇజ్రాయేల్లో దేవుడి బిడ్డలకే గొడవ వచ్చింది. ఎందుకయ్యా మీరు గొడవలు ఆడుకున్నాడని మోషే చెప్తే, నువ్వు ఐగుప్తుని చంపి ఇసుకలో పాతిపెట్టిన సంగతి మాకు తెలియదనుకున్నావా అని తెలిసిపోయింది. అప్పుడు వెంటనే మోషేని ఆ మిద్యానడులకు పారిపోయాడు. ఆ 40 సంవత్సరాలు మిద్యానడులోకి వెళ్ళి ఆయన ఒక గొర్రెలు మేపే ఆయన దగ్గర, తన మామయ్య ఇత్రో దగ్గర ఆయన గొర్రెలు మేపుతూ ఉన్నాడు. గొర్రెలు కాసి ఆయన కూతుర్ని చేసుకున్నాడు. అక్కడ మేపుతూ అనుకున్నాడు, నేను ఒకప్పుడు యువరాజుగా బతికాను, నేను చేసిన తప్పిదం వల్ల ఈరోజు అరణ్యంలో పారిపోయొచ్చాను. నా దేవుడి పట్ల నా ప్రజలను విడిపించుకుందాం అనుకున్నాను, కానీ ఇక నా జీవితం వేస్ట్, నా చదువు వేస్ట్, నా జ్ఞానం వేస్ట్, ఇక నా బ్రతుకంతా కూడా అరణ్యం పాలే, ఇక నా జీవితం అంతా అరణ్యంలో మునిగిపోవాలి అనే మోషే అని ఎంతగానో కుమిలిపోతూ ఉన్నాడు.
అలా కుమిలిపోతున్న సమయంలో పిల్లరా 40 సంవత్సరాలు ఆయన ఐగుప్తులో ఉన్నాడు, 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నాడు, 80 సంవత్సరాలు. అప్పుడు దేవుడు అన్నాడు, మోషే ఇదిగో ఇంకా సెకండ్ హాఫ్ మిగిలి ఉంది. ఇదిగో మోషేకి దేవుడు ఆయన హోరేబు పర్వతం మీద మండుచున్న పొదలో సీనాయి పర్వతం మీద దేవుడు ప్రత్యక్షమై, మోసే ఇదిగో నీ పని ఇప్పుడే మొదలైంది. ఇదిగో నేను నీ ద్వారా ఐగుప్తులో నా ప్రజలను విడిపించబోతున్నాను, నీ ద్వారా మహా అద్భుతమైన కార్యం జరిగించబోతున్నాను, నేను ఒక మహానాయకుడిగా చేయబోతున్నాను అని దేవుడు మోషేకి ప్రత్యక్షమయ్యాడు. మోషేను ఐగుప్తుకు పంపించాడు. మోషేను 430 సంవత్సరాలు బంధకాలున్న ప్రజలను విడిపించాడు. దేవుని స్తోత్రం. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, ఒక మహా అద్భుతాలు చేశాడు. మోషేని దేవుడు నా జీవితం అయిపోయింది అనుకున్నాడు, కానీ బలమైన కార్యాలు మోషే ద్వారా దేవుడు జరిగించాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈరోజు నీ చేతుల్లో కూడా దేవుడు ఫస్ట్ హాఫ్ అయిపోయింది, సెకండ్ హాఫ్ ఉంది అనగా మిగతా శేష జీవితం నువ్వు దేవుడి కోసం బ్రతుకు. దేవుని నీ జీవితంలో ఓడిపోయిన చోటే, తృణీకరించబడిన చోటే, పోగొట్టుకున్న చోటే తిరిగి పర్లని నిలబెట్టబోతున్నాడు. తిరిగి నీకు ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు. తిరిగి నీ జీవితాన్ని నీకు ఉద్యోగం కానీ నువ్వు ఏది పోగొట్టుకున్నా తిరిగి ఇవ్వబోతున్నాడు. నీ జీవితాన్ని దేవుడు బహు ఆశీర్వాదకరంగా మారబోతున్నాడు. కాబట్టి నా జీవితం ఇంతటితో ముగిసిపోతుంది, ఇంతటితో నా జీవితం అయిపోయింది అనుకుని బాధపడకు. మన దేవుడు నీకు తోడైనాడు. మోషే తన జీవితాన్ని ప్రభు సమర్పించుకున్నాడు. ఆ దేవత దేవుడు మోషేని బహుబలమైన పాత్రగా ఆయన బహుగా వాడుకున్నాడు. ఈరోజు ఒక సేవకుడుగా నిన్ను కూడా నా సేవ వింటే ఇక ఈ సేవ నా చేయలేను, నా జీవితం అయిపోయింది అనుకోవద్దు. దేవుడు నిన్ను కూడా ఇదిగో దేవాతి దేవుడు రాబో దినాల్లో దేవుడు బహుబలంగా దేశంలో వాడుకోబోతున్నాడు. మన కుటుంబాల్లో నిన్ను బహుగా వాడుకోబోతున్నాడు. కాబట్టి నువ్వు చేయవలసింది ఒకటే, మోషే దేవుడికి సరెండర్ అయిపోయాడు. మోషే దేవుడికి అప్పగించుకున్నాడు. మోషే దేవుడు తను ప్రార్థన చేశాడు. మోషే దేవుడు తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. ఆ మోషే ద్వారా దేవుడు భూమి మీద ఎక్కడ అద్భుతమైన మహత్కాలు జరిగించినట్లుగా నీ ద్వారా కూడా దేవుడు ఇలాంటి అద్భుతమైన కార్యాలు ప్రభు జరిగించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరి జీవితాల్లో ప్రభా మీరు ఏ బిడ్డలైతే తృణీకరించబడ్డారు, ఎవరైతే ప్రభా నాయన ఇదిగో తండ్రి నాయన గెంటివేయబడ్డారో ఆ బిడ్డల ద్వారా ప్రభా మరలా తిరిగి వాళ్ళు నిలబెట్టి వారి జీవితాన్ని ఆస్వాదించమని ప్రార్థిస్తున్న స్తోత్రం. మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకు దయచేయండి, ఆయుష్ దయచేయండి, వారు పోగొట్టిన సమస్తాన్ని దయచేయండి. తిరిగి వాళ్ళ బిడ్డలు బలపరిచి మీరు వాడుకోమని దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.